ఈ రివ్యూస్ వాళ్ళందరూ ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? ఎక్స్పెక్టేషన్స్ ఏమంటారు బ్రో, ఇప్పుడు బాక్సులు బద్దలు కొట్టాలని చెప్పేసి ఆడ బాక్సులు వెయిట్ చేస్తున్నాయి. ఆ బాక్సులు ఎప్పుడు మేము పలిగిపోతామా మా ఎన్టీఆర్ వస్తాను భయపడుతున్నాయి బాక్సులు అయితే. అట్లుంది ఎక్స్పెక్టేషన్ అయితే. నాకు ఎన్టీఆర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్ ఆ హెయిర్ స్టైల్ మాత్రం మంచిగా అనిపించింది అన్న. మనకి ఆడ ఎప్పుడు ఎమ్మదొంగల హెయిర్ స్టైల్ అసలు మనకి అంటే అంత సాటిస్ఫై అనిపించలేదు. దీంట్లో మాత్రం ఆ హెయిర్ స్టైల్ కి ఫిదా అయిపోయినా, ఆ కత్తి తీసుకొని వచ్చి పొడవడం, ఆ స్క్రీన్ మీద ఫేస్ రావడం, ఆ గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. అంటే మీకు ఇప్పుడు కొరటాల శివ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మరి ఇందులో? ఏమో ఆశ్చర్యతోటి పోయింది కానీ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతోటి ఎట్లయితుందో ఏమో కానీ మన కాలర్ ఎగిరేసుకొని మరి ఉండమని చెప్పేసి అంత ధైర్యం ఇచ్చిన తర్వాత ఇక మనం ఇక నిమ్మలంగా నెత్తి మీద తడిపాటు వేసుకొని కూర్చోం. అంటే ఓవరాల్ గా మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారా అన్నా? హిట్ కావాలన్నా. హిట్ అయితే రాజమౌళి గారు ఏదైతే పాత ప్రీవియస్ ఫ్లాప్స్ అని చెప్పేసి హీరో తర్వాత తీసిన తర్వాత ఫ్లాప్స్ అని ఏవైతే అది ఉంటుందో, ఆ ఎరా ఉంటుందో అది బ్రేక్ చేస్తాడు. లేదంటే ఇక మనం ఏం చేయలేము. అంత నమ్మిండు మళ్ళీ నందమూరి కళ్యాణ్ రామ్ గారు అంత డబ్బులు పెడుతున్నారు అంటే ఏదో ఒకటి విషయం ఉంటేనే కదా అన్ని క్రోర్స్ డబ్బులు ఖర్చు చేసేది. మళ్ళీ అంత ధైర్యంతో డీజే టిల్లులా ఏదైతే సక్సెస్ మీట్ లా మన ఎన్టీఆర్ గారు చెప్పారు కాలర్ ఎగిరేసుకోమని చెప్పేసి, కాలర్ ఎగిరేకపోయిన బాక్సులు వచ్చి ఒక బ్లాక్ బస్టర్ ఇట్టు అని ఒక ఏదైతే టాక్ వస్తే చాలా. బాలీవుడ్ వాళ్ళు మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ చూస్తే ఎలా అనుకుంటారు? కూర్చోసుకుంటారు. ఎలా అనుకునేదేమన్నా ఇండియన్ నెంబర్ 1 యాక్టర్ అయినా ఎన్టీఆర్. బాలీవుడ్ ఏముందన్న, బాలీవుడ్ ఆల్రెడీ ఆడ మొత్తం మనోళ్ళే తిప్పుతున్నారు. ఇక బాలీవుడ్ ఏమన్నా ఎన్టీఆర్ గారి ఆల్రెడీ మన రితిక్ రోషన్ గారితో చేస్తున్నారు కదా, అలా తెలిసిపోతుంది. అసలు ఆయనకు సెకండ్ హీరోగా పోవడం అవసరం లేదులే కానీ దీంతో ఆల్రెడీ RRR తో చూపెట్టేసిన ఆయన పర్ఫార్మెన్స్. ఇది జస్ట్ శాంపుల్ ఇస్తున్నా అంతే. కొరటాల శివ గారికి ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేయదు. మెయిన్ థింగ్ ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ చేయొద్దని కోరుకుంటున్నాను. ఓవరాల్ గా దేవర గురించి ఒక ముక్కలో ఏమని చెప్తావు? దేవర కాలర్ ఎగిరేసుకొని మేము థియేటర్కి వెళ్ళి బయటికి రావాలని కోరుకుంటున్నాం. ఓకే బ్రో.